హాయ్ ఫ్రెండ్స్, మన కొరియన్ డ్రామా నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో మనం నెక్స్ట్ మరో 3 ఎపిసోడ్ని అయితే కంప్లీట్ చేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు తనైతే వస్తాడు, అతనే ఆ ప్రెసిడెంట్. తను వచ్చి రాగానే డాగ్ని అయితే పట్టుకుంటాడు. హీరోయిన్ అతను అలాగే చూస్తూ ఉంటుంది. ఇతనేమో వచ్చి రాగానే తెగ క్లాస్ పీక్తూ ఉంటాడు. నువ్వు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 లోపు 1 సెకండ్లో ఇలా టైం ట్రావెల్ చేయడం పాసిబిలిటీలోకి రాదు, అది ఇది అని తనైతే చెప్తూ ఉంటాడు. హీరోయిన్ చెప్తుంది 940920 అని. అయితే ఇతను షాకింగ్గా వెనక్కి తిరిగి ఇది నీకెవరు చెప్పారు అని తను అడుగుతాడు. నువ్వే చెప్పావు ఫ్యూచర్లో, నాకు ఒకవేళ నువ్వు మళ్ళీ కనిపిస్తే ఈ నెంబర్ చెప్పని నువ్వే నాకు చెప్పావు అని తనకైతే చెప్తూ ఉంటుంది. అతనైతే ఇంకా నేను నీకేం చెప్పానో చెప్పు అని అంటాడు. నువ్వు కావాల్సినవన్నీ నాకు అక్కడ సమకూర్చావు, నన్నైతే ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పావు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పావు, అంతేకాదు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అసలు నీ పేరు కూడా నాకు తెలియదు అని చెప్తుంది. ఈ ప్రెసిడెంట్ అయితే తన పేరైతే చెప్తాడు. తన పేరు ఏంటంటే యుకాచు అంట. కానీ మనమైతే ప్రెసిడెంట్ అనే పిలుచుకుందాం, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు. ప్రెసిడెంట్ అయితే కొంచెం రూడ్గానే బిహేవ్ చేస్తూ ఉంటాడు, అంతేకాదు ఫుల్ యాటిట్యూడ్తో ఉంటాడు. అయితే ఈ ఫస్ట్ హీరో అప్పటికి అనేస్తాడు, ఎంత యాటిట్యూడ్ నీకు అని చెప్పి. అయితే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు అతను అంతే అని. రయాన్ అడుగుతూ ఉంటాడు హీరోయిన్ని, తను నీకు బాయ్ ఫ్రెండ్ అయితే మరి నీకు ఫ్యూచర్లో నేనేమవుతానని. తనంటుంది మేబీ ఫ్రెండ్ అనుకుంటా అని తనైతే చెప్తూ ఉంటుంది తనకి. రయాన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతని ప్రొఫైల్ని అయితే చెక్ చేస్తూ ఉంటాడు. ఇతను ఒక ఫిలాసఫర్ అండ్ ఇతన్ని చూసి కొంచెం జెల్సీగా కూడా ఫీల్ అయిపోతూ ఉంటాడు. హీరోయిన్ ప్రెసిడెంట్ని కలిసిన విషయం తన ఫ్రెండ్కి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నీకు టైం ట్రావెల్లో 2 బాయ్ ఫ్రెండ్స్ దొరికారని. అయితే తను చెప్తూ ఉంటుంది, ప్రెసిడెంట్ ఫ్యూచర్లో కలిసినప్పుడు చాలా కేరింగ్గా ఉన్నాడు, ఒక బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు, కానీ ఇప్పుడు కలిసినప్పుడు మాత్రం చాలా కమాండింగ్గా ఉన్నాడు, అంతేకాదు చాలా యాటిట్యూడ్ చేస్తున్నాడు అని. తను ఇప్పుడే కదా కలిశాడు, ఒకవేళ పోను పోను తనే కేర్ చేస్తాడేమో అని తనకైతే చెప్తూ ఉంటుంది. అంతేకాదు నెక్స్ట్ పార్టీ ఉంది, నువ్వు రయాన్ని తీసుకొస్తావా లేదా ఆ ప్రెసిడెంట్ని తీసుకొస్తావా, నువ్వే డిసైడ్ అవ్వు అని తనకైతే వదిలేస్తుంది. హీరోయిన్ అయితే ఈ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. తను చెప్తూ ఉంటాడు, ఫుల్ క్లాస్ పిక్తాడు. అదైతే అసలు హీరోయిన్కి ఏమీ అర్థం కాదు. స్పేస్ ప్యారలాలు అది ఇది అని ఏదేదో చెప్తాడు, తనకు అస్సలు ఏమీ అర్థం కాదు. అయితే హీరో అయితే కొంచెం సింపుల్గా చెప్పేస్తాడు, నువ్వు నెక్స్ట్ కూడా టైం ట్రావెల్ ఖచ్చితంగా చేస్తావు, సో ఏంటంటే ఇప్పటి నుంచే నువ్వు అన్నిటికీ ప్రిపేర్ అయిపోవాలి. జపాన్లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు అక్కడ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. హీరో వాచ్ అలారం అయితే మోగుతూ ఉంటుంది. తన హార్ట్ బీట్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. తనకైతే ఏం అర్థం కాదు. తను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, ఇదేంటి ఇలా ఉంది, ఇది సౌండ్ చేస్తుంది ఏంటని. తను కూడా చెప్తాడు, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమో నేను చూస్తానని. హీరో అదే ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్కి అయితే వీళ్ళు పెద్ద టైం టేబుల్ని సెట్ చేసి ఉంటారు, ఎప్పుడు ఏ రోజు ఏం చేయాలని. అయితే తను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ నేను చెయ్యాలా అని చెప్పి హీరో కూడా ఫుల్ క్లాస్ పీకుతూ ఉంటాడు. హీరోయిన్ని ఫిజికల్గా కూడా ఫిట్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ జపాన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి. సో ఇదంతా కూడా హీరోయిన్కి అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఏదో చెయ్యాలి అన్నట్టుగా ఇంట్రెస్ట్ లేకుండా చేస్తూ ఉంటుంది. రయాన్ అయితే హీరోయిన్ కలవడానికి వస్తారు. అంతలోపే తనకు ఒక కాల్ ఇస్తే వస్తుంది. హీరోయిన్ త్వరగా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్నకైతే కొంచెం గాయం అయ్యి ఉంటుంది. హీరోయిన్ హాస్పిటల్కి వెళ్దామంటుంది, కానీ తనైతే అస్సలు వినడు. అయితే అక్కడ ఉన్న హీరో కేవలం ఒక 5 మినిట్స్లోనే తన హాస్పిటల్కి వెళ్ళేలాగా తన మైండ్ సెట్నే మార్చేస్తాడు. హీరోయిన్ తనకైతే ఫుల్ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది, ఎందుకంటే మా నాన్న చాలా మొండోడు, ఎవ్వరి మాట విన్నాడు, నీ మాట విన్నాడని. హీరోయిన్ రయాన్ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు వాళ్ళ చెల్లెలు ఒక రెస్టారెంట్ని అయితే పేరు చెప్తుంది, ఫుడ్ బాగుందని చెప్పి. వాళ్ళిద్దరూ కలిసి ఆ రెస్టారెంట్కి అయితే బుక్ చేసుకొని వెళ్తారు. అక్కడ వాళ్ళ చెల్లెలు అయితే ఉంటుంది. హీరో ఆమెను చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని తనని అడుగుతూ ఉంటాడు. అయితే హీరోయిన్ కూడా పర్వాలేదు మనందరం కలిసి భోంచేస్తామని చెప్పి వీళ్ళందరూ కలిసి ఫుడ్ని ఆర్డర్ ఇచ్చి భోంచేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న కొన్ని పెయింటింగ్స్ని చూసి హీరోయిన్ వాటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉంటుంది, ఒక స్పీచ్ లాగా. హీరో వాళ్ళ చెల్లెలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు, ఎందుకంటే తిను చాలా ఫుల్ టాలెంటెడ్ అని చెప్పి. వీళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్ పక్కన ఒక ఫుడ్ అయితే కనిపిస్తుంది. హీరోయిన్ ఆగి దాన్ని తీసుకొని ఇద్దరు కలిసి తింటూ ఉంటారు. అయితే హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నాకు వంట రాదని.
తను చెప్తాడు నాకు చాలా బాగా వంటొచ్చని. అప్పుడు హీరోయిన్ కూడా అంటుంది నేను నీ వంట తిన్నాను అని. ఎందుకంటే హీరోయిన్ ఏ ఫుడ్ అయితే తిన్నానని చెప్పిందో అది అసలు హీరోకి చేయడమే రాదు. సో, హీరోయిన్ చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడు తినలేదు. నేను దాన్ని ఫ్యూచర్‌లో తిన్నానని. ఆ రోజు హాస్పిటల్‌లో ఇచ్చి ఉంటాడు కదా బ్రేక్‌ఫాస్ట్ అదే ఆ ఫుడ్. హీరోయిన్ చాలా వర్క్ చేసి పడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ ఫ్రెండ్ ఉన్నాడు కదా! అతని యొక్క డివైస్ మళ్ళీ మోగటం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు బుక్ షాప్‌లో మోగినట్టు. అయితే ఇతను తన దగ్గరకైతే వస్తాడు. వచ్చి ఈ సౌండ్ వస్తుందంటే ఇక్కడ ఏదో సూపర్ పవర్ ఉందని అంటాడు. అయితే తన బ్యాగ్‌లో వెతికి చూసినప్పుడు అందులో వాళ్ళ అమ్మ లాకెట్ అయితే ఉంటుంది. హీరో అంటాడు ఇది ఎవరు నీకు ఇచ్చారని. ఇదైతే మా మామ్‌ది. ఇది నాకు టైమ్ ట్రావెల్ చేయడానికి ముందయితే నాకు దొరికింది. వచ్చిన తర్వాతనే నాకు లక్ అనేది కలిసొచ్చింది. నాకు జాబ్ వచ్చింది. ఇంకా చాలా జాబ్స్ ఆఫర్‌లొచ్చాయి. ఇది వచ్చిన తర్వాతే నాకెందుకో లక్ కలిసి వచ్చినట్టుగా అనిపిస్తుందని తనైతే చెప్తుంది. కానీ వాళ్ళు అంత పెద్దగా అయితే పట్టించుకోరు. ఎందుకంటే ఒక లాకెట్ ద్వారా ఇంత టైమ్ ట్రావెల్ చేయడం సాధ్యమా అని. ఈ ప్రెసిడెంట్ అయితే హీరోయిన్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. వర్క్ చేస్తూ ఉంటాడు. రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే 1 సెకన్‌లో 24 అవర్స్ వేరే దేశంలో ఎలా తను ఉండగలిగింది, టైమ్ ట్రావెల్ చేయగలిగింది అని. హీరోయిన్ వీళ్ళ దగ్గరికి ఒక 1 అవర్ లేట్‌గా వస్తుంది. హీరోకైతే ఫుల్ కోపంలో ఉంటాడు. ఎందుకంటే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే అందరికీ సారీ చెప్తుంది. కానీ హీరో మాత్రం ఫుల్ కోపంలో అరుస్తూ ఉంటాడు. ఏంటంటే జపాన్‌లో ట్రైన్ ఎక్కడ ఆగుతుంది? ఏ బస్సు ఏ టైంకి ఎటు వెళ్తుంది? దాని నెంబర్ ఏంటి? అది ఇది అని బేసిక్ క్వెషన్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ వాటికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది. హీరో అయితే ఇంకా ఫుల్లు తిడుతూ ఉంటాడు ఈ అమ్మాయిని. కనీసం బేసిక్ క్వెషన్స్ కూడా నువ్వు ఆన్సర్ చేయలేకపోతున్నావు. నువ్వు అక్కడికెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? నీకు కొంచెం కూడా సీరియస్‌నెస్ లేదు. మేమందరం నీకోసం ఇంత కష్టపడుతున్నాం. నీకైనా కూడా ఇది సిల్లీగా అనిపిస్తుంది. టైం అంటే నీకు చాలా ఆటలుగా ఉందని ఇంకా ఫుల్లు తిడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా కోపంగా. మీరెవ్వరూ నాకు ఏ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు నువ్వు కొంచెం సీరియస్‌గా ఓవర్‌గా అరిచినట్టున్నావు ఆ అమ్మాయి మీద అని. ప్రెసిడెంట్ అన్న మాటలకైతే హీరోయిన్ రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రియాన్ అయితే హీరోయిన్ కోసం ఫుడ్ తీసుకొస్తాడు. కానీ హీరోయిన్ దాన్ని తీసుకోదు. "నువ్వు కూడా నా మీద జాలి పడుతున్నావా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను అందరి మీద ఆధారపడుతున్నాను." అది ఇది అని ప్రెసిడెంట్ నన్ను తిట్టాడు అని హీరోకైతే చెప్తుంది. అప్పుడు తను అంటాడు, "నేను నీ మీద ఉన్న ఇష్టంతోటి ఇది తీసుకొస్తున్నాను. నువ్వు అయినా కూడా ప్రెసిడెంట్ మాటలు పట్టించుకోకని" తనకైతే ధైర్యం చెప్తాడు. రియాన్ వాళ్ళ సిస్టర్ వచ్చి నేను ఫిలాసఫీ చేయబోతున్నానని చెప్తుంది. అయితే తను ఈ ప్రెసిడెంట్ దగ్గరనే ఆ కోర్స్ చేయాలని అనుకుంటుంది. హీరో అంటాడు ఇప్పుడు ఇది చేయడం నువ్వు అంత అవసరమా అని. అయినా కూడా వాళ్ళ సిస్టర్ అయితే అస్సలు వినదు. నెక్స్ట్ డే వాళ్ళ సిస్టర్‌ని రయాన్ అయితే ఈ ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంకెవరు స్టూడెంట్స్ లేరా అది ఇది అని అయితే రయాన్ క్వెషన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇతను ఫిలాసఫర్ కదా! వీళ్ళ చెల్లెల్ని కూడా ప్రెసిడెంట్ క్వెషన్స్ మీద క్వెషన్స్ ఏస్తూ ఉంటాడు. "నువ్వెందుకు ఇది చేయాలనుకుంటున్నావు? నీ ఇంట్రెస్ట్ ఏంటి?" అది ఇది అని. తను కూడా ఏదో ఒక సమాధానం చెప్పి మొత్తానికి జాయిన్ అవుతుంది. ఇంతకుముందు వీళ్ళొక పార్టీ ప్లాన్ వేసుకుంటారు కదా! దానికి హీరోయిన్ రయాన్‌ని సెలెక్ట్ చేస్తుంది ప్రెసిడెంట్‌ని కాకుండా. ఈ పార్టీలో వీళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా! అయితే తన బాయ్ ఫ్రెండ్ తనని ఇక మ్యారేజ్ చేసుకుందామనే ప్రపోజల్‌నైతే తీసుకొని వస్తాడు. అక్కడే తనకు రింగ్ తొడిగి మ్యారేజ్‌నైతే మొత్తానికి చేసేసుకుంటారు. హీరోయిన్ ఈ ప్రెసిడెంట్ దగ్గరకొచ్చి సారీ చెప్తూ ఉంటుంది. తను ఆ రోజు అలా వెళ్ళిపోయినందుకు. ప్రెసిడెంట్ మాత్రం అదంతా పట్టించుకోడు. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. ఆ లాకెట్ నీ దగ్గర ఉండటం ద్వారా ఏమైనా సూపర్ పవర్ ఉందా? దాని ద్వారా ఏమైనా టైమ్ ట్రావెల్ జరిగిందా అని ఆలోచిస్తున్నానని తనైతే సమాధానం ఇస్తాడు. అయినా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. సో, నువ్వు ఇవన్నీ పెద్దగా పట్టించుకోకు. ఇక మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనతో చెప్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు మళ్ళీ టైమ్ ట్రావెల్ చేస్తే నాకెవరు పుట్టారో చెప్పాలని. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తిను ప్రెగ్నెంట్‌గా ఉందని. వీళ్ళు ముగ్గురు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇప్పుడైతే హీరోయిన్ దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొని ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో తను ఆ ఫిబ్రవరి 29 రోజు చనిపోతానని తనకి యాక్సిడెంట్ అయితుందని అందులో ఉంటుంది కదా! ఇక లైఫ్ మీద ఫోకస్ పెట్టాలనే ఉద్దేశ్యంతో వీళ్ళేం చెప్పినా కూడా తను విని దానికి మొత్తం సిద్ధంగా అయితే ఉంటుంది. హీరో తను చేస్తున్న జాబ్‌నైతే వదిలిపెట్టి ఇంకో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. తనకైతే జాబ్ వస్తుంది. కానీ చాలా తక్కువ సాలరీ వస్తుంది. తను పెద్ద చెఫ్ అవ్వాలనే ఇందులో జాయిన్ అయ్యి ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ డాక్టర్ తను చెప్తూ ఉంటాడు నీ హార్ట్ బీట్ ఏంటి చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఫిబ్రవరి నెల వచ్చినప్పుడే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు.
ఇక ఫిబ్రవరి 28, 2018 అయితే వస్తుంది. హీరోయిన్ అన్నిటికీ రెడీగా ఉంటుంది. హీరో తనని క్వెషన్స్ అయితే వేస్తాడు. హీరోయిన్ ఏమో టకటక ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే తను చాలా బట్టి పట్టి ఉంటుంది అవన్నీ. వాళ్ళొక కెమెరానైతే తనకిస్తారు. ఇవన్నీ నువ్వు రికార్డ్ చెయ్యి అని. ఇక్కడ టైం అవ్వబోతూ ఉంటుంది. అయితే తను నిజంగానే మళ్ళీ టైమ్ ట్రావెల్ అయితే చేస్తుంది. తనెక్కడ ప్రత్యక్షమవుతుందంటే కొంతమంది స్నానం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ తను కెమెరా పట్టుకొని ప్రత్యక్షమై ఉంటుంది. వీళ్ళేమో తనను చూసి అరుస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో వాళ్ళని చూసి తను అరుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పరిగెత్తడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ టైమ్ ట్రావెల్‌లో ఒక వ్యక్తిని డాష్ ఇచ్చింది కదా హాస్పిటల్‌లో. అదే వ్యక్తిని మళ్ళీ డాష్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడున్న వాళ్ళు తన వెనకాల పడుతూ ఉంటారు. తను భయంలో ఏం చేయాలో తెలియక అక్కడ ఒక ట్రక్ ఉంటుంది. ఆ ట్రక్‌లోకైతే వెళ్ళి దాక్కుంటుంది. ఆ డ్రైవర్ ఎవరో కాదు, ఇంతకుముందు డాష్ ఇచ్చింది కదా! అతనయ్యి ఉంటాడు. వ్యాన్ కదులుతూ ఉంటుంది. హీరోయిన్ ఏమో డోర్ దగ్గరకొచ్చి తలుపు తెరవండి అని అరుస్తూ ఉంటుంది. కానీ డ్రైవర్‌కి ఆ సౌండ్స్ అయితే వినిపివ్వవు. మార్నింగ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు డోర్ తెరుస్తూ ఉంటారు. అయితే ఆ డోర్ వాళ్ళు తెరిచేసరికి అందులో హీరోయిన్ అయితే ఉంటుంది. అయితే తనని చూసి "నువ్విక్కడేం చేస్తున్నావు" అని తను అరుస్తూ ఉంటాడు. భయంలో అతన్ని తోసేసి పరిగెత్తడం అయితే తను మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. తను వెనక్కి తిరిగి చూసినప్పుడు తన వ్యాన్‌లో ఒక డాల్ విచిత్రంగా ఉంటుంది. దాన్నైతే హీరోయిన్ గమనిస్తుంది. హీరోయిన్ వాళ్ళకిచ్చిన కెమెరాలో మొత్తం అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. తనెక్కడెక్కడికి వెళ్ళాలి, ఏంటేంటని వీళ్ళొక టైమ్ టేబుల్‌నైతే ముందే సెట్ చేసి తినతో ప్రాక్టీస్ చేయించి ఉంటారు కదా! సో, అలానే చేస్తుంది. అయితే తనొక క్యాబిన్‌నైతే రెంట్‌కి తీసుకొని ఉంటుంది. అందులో తన ఫ్రెండ్ ఉంటుంది కదా! తనకి పాప, బాబో పుట్టారా అని చెప్పి చూస్తూ ఉంటుంది. కానీ అందులో రెస్ట్ ఇన్ పీస్ అని రాసుంటుంది. వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఈ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్‌కే కాల్ చేస్తుంది ఫ్యూచర్ నుండి. అయితే ఈ ఫ్యూచర్‌లో తను కాల్ చేసినప్పుడు తను కాల్ లిఫ్ట్ చేస్తాడు. చేసినప్పుడు నా ఫ్రెండ్ ఎలా ఉంది అని తను అడుగుతుంది. తనంటాడు "నువ్వు ఫ్యూచర్ నుండి నాకు కాల్ చేస్తున్నావని." అప్పుడు తను కూడా అవును అంటుంది. "నువ్వు ఒకవేళ నిజంగానే టైమ్ ట్రావెల్‌లో ఉండి ఉంటే నువ్వు ఫియోనాని ఇలా చేయనివ్వకు. బేబీని బ్రతికించడం కోసం తను చనిపోయింది క్యాన్సర్‌తో" అని తనైతే చెప్తాడు. హీరోయిన్ కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్ తన యాక్సిడెంట్‌ని మళ్ళీ న్యూస్‌లో చూస్తుంది. ఈసారి తనైతే ఒకటి గమనిస్తుంది. ఇప్పుడు తను మళ్ళీ వచ్చేస్తుంది రియాలిటీలోకి. అప్పుడు ఇక్కడున్న వాళ్ళు అడుగుతారు, "ఏమైంది? నువ్వు టైమ్ ట్రావెల్ చేశావా?" అని. అయితే తను కెమెరానైతే ఇచ్చేసి, "నేను మీతో తర్వాత మాట్లాడతాను" అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ చనిపోయింది కదా! అదే బాధలో ఉండి ఉంటుంది. హీరో కూడా ఇప్పుడు తనని వదిలేయండి, మనం దీన్నైతే చూస్తామని వాళ్ళు ఆ కెమెరాని చూస్తూ ఉంటారు. కానీ అందులో ఏమీ రికార్డ్ అవ్వి ఉండదు. సో, వీళ్ళందరూ కూడా ఇదేమైనా ఫేక్ ఏమో అని అనుకుంటూ ఉంటారు మళ్ళీ. హీరోయిన్ అలా బాధతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. రయాన్ తనకి ఎదురుపడతాడు. తను చాలా బాధతో అతన్ని హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ తనని కలిసి ఈ హీరోయిన్ అయితే మొత్తం చెప్తుంది. నా ఫ్రెండ్ చనిపోబోతుంది. తనకి క్యాన్సర్ ఉంది. సర్వైవల్ క్యాన్సర్. సో, తన బేబీని తీసేస్తే తప్ప తను బ్రతకదు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది నిజమా? కల? ఒకవేళ నిజమైన కల అయినా ఇప్పుడు నేను ఏం చేయగలను అని తనైతే అంటూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఏమో ఆ వీడియోను తీరిగ్గా చూస్తూ ఉంటాడు. ఏమైనా క్లూస్ దొరుకుతాయా అని చెప్పి. హీరోయిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్‌ని కలిసి మొత్తం ఇదంతా చెప్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అస్సలు నమ్మదు. చాలా కోపడుతూ ఉంటుంది. అసలు ఆ టైమ్ ట్రావెల్ నిజమో కాదో తెలీదు. కానీ నువ్వేమో నా బేబీని తీసేస్తే నేను బ్రతుకుతానని చెప్తున్నావు. నాకు నిజంగా క్యాన్సర్ ఉందో లేదో తెలీదు. దీన్ని నమ్మి నేను నా బేబీని తీసేయమని ఎలా చెప్తున్నావు అని తను అంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కూడా అంటుంది, "ప్లీజ్ ఒక్కసారైతే నువ్వు చెక్ చేయించుకో డాక్టర్ తోటి. నా టైమ్ ట్రావెల్ అబద్ధమని నాకు ప్రూవ్ చెయ్యి" అని చాలా ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్ కన్సల్ట్ అయ్యి బయటకొస్తూ ఉంటారు. అయితే అది నిజమే అయ్యి ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్‌కి ఆ క్యాన్సర్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ స్టేజ్‌లో ఉండి ఉంటుంది. ఒకవేళ బేబీని తీసేసి గర్భసంచిని తీసేస్తే ఈ అమ్మాయి బ్రతికే అవకాశం ఉంటుందని ఆ డాక్టర్ అయితే చెప్తాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా ఆశలు పెట్టుకొని ఉంటుంది ఆ బేబీ మీద. చాలా బాధపడుతూ నడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో చాలా బాధతో ఈ గ్రూప్ దగ్గరికి మళ్ళీ వస్తూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఏమో ఆ కెమెరాని ఏదో తీక్షణంగా చూస్తూ ఏదో చూసినట్టుగా గమనిస్తూ ఉంటాడు. అంతలోపే హీరోయిన్ వచ్చేది తను కూడా చూస్తాడు. తన వస్తువులన్నీ తీసుకొని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంటే ఈ ప్రెసిడెంట్ తన దగ్గరికి వచ్చి, "అసలు నువ్వు టైమ్ ట్రావెల్ చేసావు కదా! నాకు తెలుసు అక్కడ ఏం జరిగిందో చెప్పు" అని అంటాడు. అంటూ ఉంటుంది, "నాకు అసలు ఏ టైమ్ ట్రావెల్ వద్దు. నేను ముందు జరిగేదాన్ని తెలుసుకోవాలి అని అనుకోవడం లేదు. నన్ను వదిలేయండి. నాకు ఇదంతా ఆపేయండి. నా ఫ్రెండ్ చనిపోబోతుంది. ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదని" తనకి చెప్తూ ఉంటుంది. హీరో తనకి చాలా ధైర్యం ఇస్తూ ఉంటాడు. ఏంటంటే, "నువ్వు సమస్యలను చూసి భయపడి వెళ్ళిపోకు. ఒకవేళ నిజంగానే నీ ఫ్రెండ్
చనిపోబోతుంటే తనని కాపాడే అవకాశం నీకుంది, సో నువ్వు ప్రయత్నించు అని తనకైతే చెప్తాడు. అయితే ఈ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు తను టైం ట్రావెల్ చేసింది. కెమెరాను చూడండి, ఎందుకంటే కెమెరాలో 86 నిమిషాలు అనేది డ్యూరేషన్ ఉంది. అది ఎందుకు వచ్చింది, కేవలం తను టైం ట్రావెల్ చేయడం ద్వారానే అది వచ్చిందని వాళ్ళకైతే ప్రూఫ్ చూపిస్తాడు. వీడియో అనేది ఎందుకు రాలేదంటే ఫ్యూచర్లో జరగబోయేది ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలంలో లేదు కాబట్టి అది రికార్డ్ అయ్యి ఉండదు. తను ఒక కొత్త విషయాన్ని అయితే గమనించాను అని చెప్తుంది. ఏంటంటే తను టైం ట్రావెల్ అప్పుడు ఒక ట్రక్ ఎక్కి కూర్చుంది కదా రాత్రంతా, అదే ట్రక్ నైట్ తినకి యాక్సిడెంట్ చేస్తుందా అని తనైతే చెప్తుంది వీళ్ళకు. హీరోయిన్ ప్రెసిడెంట్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తను అడుగుతాడు నీ ఫ్రెండ్కి ఎలా ఉందని. అదే బేబీని ఏం చెయ్యాలని తను ఇంకా సందిగ్ధంలోనే ఉందని తనైతే చెప్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది ఎమోషన్స్ అనేవి చాలా డేంజర్ అని. అప్పుడు హీరో అంటాడు అందుకే నేను ఎమోషన్స్ని పెద్దగా పట్టించుకోను అని. నేనైతే కొద్ది రోజులు ఇక్కడికి రాను, ఎందుకంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి కొంచెం తోడుగా ఉండాలని తనైతే అంటుంది. అయితే హీరో తనకేదో చెప్పబోతాడు, కానీ అంతలోపే సరే ఓకే అని అనేస్తాడు. హీరోయిన్ రయాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. తను ఇంతకు ముందు తను చేసిన ఫుడ్ తినింది కదా టైం ట్రావెల్లో, అదే ఇప్పుడు తను నేర్చుకుంటూ ఉంటాడు. అంతలోపే ఆ ప్రెసిడెంట్ అయితే హీరోయిన్కి కాల్ చేస్తాడు. అయితే వీళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడం చూసి ఇతనికైతే మండిపోతూ ఉంటుంది. ఇతనికైతే చాలా కోపం వచ్చి ఒక పక్కకైతే వెళ్ళిపోతాడు. మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్కి ఏమీ అర్థం కాదు. అయినా ఇప్పుడు నాకు అంత ఆలోచించుకునే అంత లేదు, నాకు కొంచెం టైం కావాలి అని చెప్తుంది. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నా ఫ్రెండ్ని కాపాడాలి, అలాగే ఆ టైం ట్రావెల్ నిజమా కాదా అనేది కూడా నేను తెలుసుకోవాలి అని తనకైతే చెప్తూ ఉంటుంది. ఇక తను కూడా నేను నీ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను అని అంటాడు. వీళ్ళ ఫ్రెండ్ అయితే ఇక ఆపరేషన్ చేయించుకొని తన ప్రాణాలని కాపాడుకుందామని అయితే ఇక డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బేబీని కన్నా కూడా బేబీ కూడా అనాథగా మిగిలిపోతుంది కదా. సో ఇంత ఆలోచించే ఇక తన డెసిషన్ అయితే తీసుకుంటుంది. ఆపరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళైతే కొంచెం హ్యాపీగానే ఉంటారు. అంతేకాదు వీళ్ళ ఫ్రెండ్ ఎప్పుడు చనిపోవాలంటే సెప్టెంబర్లో చనిపోవాలి యాక్చువల్ అయితే ఆపరేషన్ కాకముందు. సో ఇక ఆపరేషన్ అయిపోయింది, సెప్టెంబర్ కూడా అయిపోయింది. వీళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి హగ్ చేసుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ అయిపోయినా కూడా వీళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉండదు. ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే హీరోయిన్ టైం ట్రావెల్లో చెప్పి ఉంటుంది కదా లైన్ బై లైన్ నేను ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అని. అయితే తిను కూడా సేమ్ అవే అన్ని ప్లేసెస్ తిరిగి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. వాళ్ళ అమ్మ తనకు లాకెట్ ఇచ్చింది కదా, దాని గురించి తెలుసుకోవడానికి తనైతే ఒక గుడికి అయితే వెళ్తాడు. అక్కడ ఒక ఆవిడకి ఇది చూపిస్తాడు. తను కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వీళ్ళ ఇంకో ఫ్రెండ్కి అయితే బ్రేకప్ అయిపోయి ఉంటుంది. తనేమో ఏడుస్తూ ఉంటుంది, క్రిస్మస్ నేను ఒంటరిగా చేసుకోవాలా అని చెప్పి. హీరోకి ఏమో అక్కడున్న వ్యక్తులు చాలా పని చెప్తూ ఉంటారు. తనతో పనిచేసే వాళ్ళు కూడా తినని వాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడున్న ఆ హెడ్ ఉంటాడు కదా, దాన్ని అయితే గమనిస్తూ ఉంటాడు ఇతను వర్క్ చేయడం అనేది. హీరోయిన్ ఈ గ్రూప్ దగ్గరికి అయితే వస్తుంది. అయితే వీళ్ళు సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. అక్కడే ఈ రయాన్ వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుంది. రయాన్ వాళ్ళ సిస్టర్ అడుగుతుంది నువ్వు మా అన్నయ్యని లవ్ చేస్తున్నావా అని ట్రూత్. అక్కడ ప్రెసిడెంట్ కదా తిన లవర్ బాయ్ ఫ్రెండ్ ఫ్యూచర్లో అని చెప్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏమో చాలా మొహం మార్చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ని రయాన్ వాళ్ళ సిస్టర్ ఇష్టపడుతూ ఉంటుంది. వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడే అక్కడికి ప్రెసిడెంట్ కూడా వచ్చేస్తాడు. అయితే వచ్చి రాగానే పని పాట లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మొహం మీదనే చెప్పేస్తాడు. అప్పుడు ఈ రయాన్ వాళ్ళ సిస్టర్ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఏదేదైతే ఎంక్వైరీ చేశాడో అది వాళ్ళ గ్రూప్ అందరికీ హీరోయిన్కి అయితే లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ చెప్పి ఉంటుంది కదా నేను ఇక్కడిక్కడికి వెళ్ళాను అని. అయితే ప్రతి ఒక్క చోటికి తనైతే వెళ్ళి ఉంటాడు, ఇవన్నీ నిజంగానే ఉన్నాయి అని తను వీళ్ళందరికీ చెప్తాడు. అయితే ఇదంతా నిజమే, తను టైం ట్రావెల్ చేసిందని చెప్తారు. అయితే ఒక అతని ఫోటో చూపిస్తాడు, అతనే ఆ ట్రక్ డ్రైవర్. హీరోయిన్ కూడా అతని ఫోటో చూసి నేను ఇతన్ని ఫస్ట్ టైము టైం ట్రావెల్ చేసినప్పుడు ఆ హాస్పిటల్లో డ్యాష్ ఇచ్చానని వీళ్ళందరికీ అయితే చెప్తుంది. అయితే నువ్వు నెక్స్ట్ టైం టైం ట్రావెల్ చేసినప్పుడు ఇతని బండి ఎలాగైనా నువ్వు ఆపి తీరాలి, ఎందుకంటే ఇతనే కదా నీకు యాక్సిడెంట్ చేసేది. సో ఇతన్ని ఆపితే నెక్స్ట్ ఏం జరగబోతుందో, నీ ఫ్యూచర్ ఎలాగుంటుందో, నువ్వు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరుగుతుందా లేదా అనేది మనం చూద్దామని హీరో అయితే తినకు
చెప్తాడు. హీరోయిన్కి యాక్సిడెంట్ అయ్యే ప్లేస్ మాత్రం చాలా ఎంక్వైరీ చేసినా కూడా దొరికి ఉండదు ఇతనికి. రయాన్ తన చెల్లెలకి ఇష్టమైన ఫుడ్ని అయితే తీసుకొస్తాడు, కానీ తనేమో దిగులుగా కూర్చొని తనకి నేనంటే ఇష్టం లేదు, తను లీసాని ప్రేమిస్తున్నాడంట, తనే తన బాయ్ ఫ్రెండ్ అంట ఫ్యూచర్లో, అది నాకు ఇప్పుడే తెలిసిందని తనకైతే చెప్తూ ఉంటుంది. అయితే ఇతను కూడా అంటాడు, ఫ్యూచర్ని మనం అంచనా వేయలేం, ఏదైనా జరగవచ్చు అని చెప్తాడు. హీరోయిన్ అడుగుతూ ఉంటుంది ప్రెసిడెంట్ని 940920కి అర్థం ఏంటని. తను కూడా చెప్తాడు 94 సెప్టెంబర్ 20 మా అమ్మ చనిపోయిన రోజని. మా పేరెంట్స్ గురించి నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు, అందుకే నేను నిన్ను నమ్మాను ఈ టైం ట్రావెల్లో అని తనైతే చెప్తాడు. అంతేకాదు వాళ్ళ అమ్మ నాన్న ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఉంటారు, కానీ నాన్న మోసం చేయడం ద్వారానే అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయిందని తను చెప్తాడు. హీరోయిన్ చెప్తుంది, మా అమ్మ నాన్న కూడా లవ్ మ్యారేజే చేసుకున్నారు, నాకు అనిపిస్తూ ఉంటుంది నన్ను కంటూనే మా అమ్మ చనిపోయింది, నా వల్లే మా నాన్నకు సంతోషం, మా అమ్మ దూరమైంది, సో నాకైతే చాలా రిగ్రెట్ ఉందని తను అంటూ ఉంటుంది. మా నాన్నకి ఏమైనా ఛాన్స్ వస్తే మళ్ళీ అమ్మని ప్రేమిస్తాడని తనైతే చెప్తుంది. హీరో అంటూ ఉంటాడు, విచిత్రం ఏంటంటే మా అమ్మేమో తను ప్రేమించిన వాడి కోసం చనిపోయింది, మీ నాన్న ప్రేమించిన వాళ్ళు దూరమై చస్తూ బతుకుతున్నారు, మా అమ్మ అయితే చాలా తప్పు చేసింది, తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా తను చనిపోయి తప్పు చేసిందని హీరో చెప్తూ ఉంటాడు. హీరోయిన్ ఏం బదులిస్తుందంటే, దాన్ని నువ్వెలా చెప్పగలవు, నీకు ఎమోషన్స్ లేకపోవచ్చు, నీకు అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మీ అమ్మ దృష్టిలో అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఒకరి కోసం, ప్రేమించిన వారి కోసం మన భవిష్యత్తు, మన జీవితం పోయినా కూడా అది వాళ్ళకి అస్సలు బాధ అనిపించదు, ఎందుకంటే ప్రేమ అనేది అంత గొప్పది. నిజమైన ప్రేమను పొందానంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలని హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుంది. అయితే హీరో కూడా దాన్ని వింటూ ఉంటాడు. ఇలా వీరిద్దరి మధ్య ఎమోషన్గా ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది.